హాయ్ స్టూడెంట్స్, కరెంట్ అఫైర్స్ తెలుగుకు స్వాగతం సుస్వాగతం. ఈ వీడియోలో మనం కరెంట్ అఫైర్స్ 2016-17లో ముఖ్యమైన క్రీడాంశాలు తెలుసుకుందాం. ఫస్ట్ 2017 WTA బ్రిస్బేన్ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డబుల్స్ టెన్నిస్ ట్రోఫీని గెలుచుకున్న వారు ఎవరు? 2017 WTA బ్రిస్బేన్ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డబుల్స్ టెన్నిస్ ట్రోఫీని గెలుచుకున్న వారు సానియా మీర్జా, బెతానీ మాటెక్. 2017 ఖతార్ ఓపెన్ పురుషుల సింగిల్స్ టెన్నిస్ టోర్నమెంట్ విజేత ఎవరు? 2017 ఖతార్ ఓపెన్ పురుషుల సింగిల్స్ టెన్నిస్ టోర్నమెంట్ విజేత నొవాక్ జోకోవిక్. ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్లో స్థానం పొందిన ప్రముఖ క్రికెటర్ ఆర్థర్ మోరిస్ ఏ దేశానికి చెందినవారు? ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్లో స్థానం పొందిన ప్రముఖ క్రికెటర్ ఆర్థర్ మోరిస్ ఏ దేశానికి చెందినవారు? ఆస్ట్రేలియా. నెక్స్ట్, సాఫ్ ఉమెన్స్ ఛాంపియన్షిప్ని గెలుచుకున్న దేశం ఏది? సాఫ్ ఉమెన్స్ ఛాంపియన్షిప్ని గెలుచుకున్న దేశం భారతదేశం. 2017 నేషనల్ ఐస్ స్కేటింగ్ ఛాంపియన్షిప్ ఏ రాష్ట్రంలో నిర్వహించారు? 2017 నేషనల్ ఐస్ స్కేటింగ్ ఛాంపియన్షిప్ ఏ రాష్ట్రంలో నిర్వహించారు? హర్యానాలో. 2017 చెన్నై ఓపెన్ విజేత ఎవరు? 2017 చెన్నై ఓపెన్ విజేత బటిస్టా అగట్, స్పెయిన్. 2017 ఖతార్ ఓపెన్ విజేత. 2017 ఖతార్ ఓపెన్ విజేత జోకోవిచ్, సెర్బియా. 2017 చెన్నై ఓపెన్ పురుషుల డబుల్స్ విజేత ఎవరు? 2017 చెన్నై ఓపెన్ పురుషుల డబుల్స్ విజేత బోపన్నా జీవన్. 2017 జాతీయ ఇన్విటేషనల్ స్నూకర్ ఛాంపియన్షిప్ విజేత ఎవరు? 2017 జాతీయ ఇన్విటేషనల్ స్నూకర్ ఛాంపియన్షిప్ విజేత పంకజ్ అద్వానీ. 2016 ముబాడాలా వరల్డ్ టెన్నిస్ ఛాంపియన్షిప్ విజేత ఎవరు? 2016 ముబాడాలా వరల్డ్ టెన్నిస్ ఛాంపియన్షిప్ విజేత రాఫెల్ నాదల్. 2016 ప్రపంచ బ్లిట్జ్ చెస్ ఛాంపియన్షిప్ విజేత ఎవరు? 2016 ప్రపంచ బ్లిట్జ్ చెస్ ఛాంపియన్షిప్ విజేత సర్జీ కర్జికన్. ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఫుట్బాల్ హిస్టరీ అండ్ స్టాటిస్టిక్స్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఫుట్బాల్ హిస్టరీ అండ్ స్టాటిస్టిక్స్ ప్రధాన కార్యాలయం స్విట్జర్లాండ్లో ఉంది. ఇటీవల మరణించిన ఇంతియాజ్ అహ్మద్ ఏ దేశ మాజీ క్రికెటర్? పాకిస్తాన్. దక్షిణాసియా ఫుట్బాల్ సమాఖ్య టైటిల్ను భారత మహిళల జట్టు వరుసగా ఎన్నవసారి నెగ్గింది? దక్షిణాసియా ఫుట్బాల్ సమాఖ్య టైటిల్ను భారత మహిళల జట్టు వరుసగా ఎన్నవసార్లు నెగ్గింది? 4వసారి. ఇటీవల టెస్ట్ క్రికెట్ తొలి సెషన్లో సెంచరీ చేసింది ఎవరు? ఇటీవల టెస్ట్ క్రికెట్ తొలి సెషన్లో సెంచరీ చేసింది డేవిడ్ వార్నర్. ఎవరిపై? పాకిస్తాన్పై. ఆసియా కప్ జూనియర్ అండర్ 14 టెన్నిస్ విజేత ఎవరు? ఆసియా కప్ జూనియర్ అండర్ 14 టెన్నిస్ విజేత భారత్. ఇవండి ఈ వీడియోలోని కరెంట్ అఫైర్స్ క్రీడాంశాలకు సంబంధించిన ముఖ్యమైన బిట్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. వచ్చే వీడియోలో మరికొన్ని కరెంట్ అఫైర్స్తో కలుద్దాం.